హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఈరోజు డేట్ వచ్చి డిసెంబర్ 8, 2024. ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా. ప్రస్తుతానికి టీమిండియా ఆస్ట్రేలియా టూర్లో ఉంది. ఈ టూర్లో టీమిండియా మొత్తం ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాలి. ప్రస్తుతానికి రెండో టెస్ట్ మ్యాచ్ నడుస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ టీమిండియా గెలిచింది. ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్ నడుస్తుంది. ఈ వీడియోలో మనం డే 3 రివ్యూ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఆస్ట్రేలియా ఇండియా మధ్య రెండో టెస్టు డే 3 సమ్మరీ చెప్పుకునే ముందు ఫస్ట్ ఈ 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సింది కదా, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. ఈ 5 టెస్ట్ మ్యాచ్లు మీరు లైవ్లో చూడాలంటే డిస్నీ హాట్స్టార్లో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు డే 3 సమ్మరీ చూసే ముందు డే 2 వరకు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ చూద్దాం ఒకసారి. డే 2 మ్యాచ్ సమ్మరీ చూస్తే ఆటోమేటిక్గా డే 3లోకి వెళ్ళిపోతాం. ఇంకా ఫ్రెండ్స్, ఈ ఫోటోలో కనిపిస్తుంది డే 2 వరకు జరిగిన సెకండ్ మ్యాచ్ సమ్మర్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 44.1 ఓవర్లో 180 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. టీమిండియా బ్యాటింగ్ స్కోర్ కార్డులో హైయెస్ట్ స్కోర్ నితీష్ కుమార్ రెడ్డి జస్ట్ 54 బాల్స్లో 42 రన్స్. కేఎల్ రాహుల్ 64 బాల్స్లో 37 రన్స్ చేసిండు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మిచెల్ స్టార్క్ 6 వికెట్లు తీసిండు. జస్ట్ 14 ఓవర్స్ వేసి 48 రన్స్ ఇచ్చి 6 వికెట్ తీసుకున్నాడు. కెప్టెన్ కమిన్స్ 12 ఓవర్స్లో 41 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా 180 రన్స్ ఆల్అౌట్ అయింది. అందుకు రిప్లై గాను ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 87.3 ఓవర్స్లో 337 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తరపున బ్యాటింగ్ స్కోర్ కార్డులో హైయెస్ట్ స్కోర్ వచ్చి హెడ్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 141 బాల్స్లో 140 రన్స్ చేసిండు. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ లబుసేన్ 126 బాల్స్లో 64 రన్స్ కొట్టిండు. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బుమ్రా 23 ఓవర్లు వేసింది, 61 రన్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. సిరాజ్ 24.3 ఓవర్స్ వేసి 98 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో 24 ప్రస్తుతానికి డే 2 ఆట ముగిసే సమయానికి 24 ఓవర్స్ ఆడింది, 128 రన్స్ వేసి 5 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతానికి టీమిండియా తరఫున సెకండ్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ ఎవరంటే పంత్ 28 రన్స్తో ఆడుతున్నాడు. 25 బాల్స్లో గిల్ 30 బాల్స్లో 28 రన్స్ అవుట్ అయ్యిండు. అలాగే సెకండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కెప్టెన్ కమిన్స్ 8 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. జోలాండ్ 7 ఓవర్స్ వేసి 39 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. టీమిండియా ఇంకా 29 పరుగులు వెనకబడి ఉంది. ఇది ఫ్రెండ్స్, ఇది సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 2 వరకు సమ్మరీ. ఇప్పుడు డే 3 సమ్మరీ చూద్దాం. డే 3 ప్రస్తుతానికి క్రీజ్లో రిషబ్ పంత్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు. డే 3 స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే రిషబ్ పంత్ అవుట్ అయ్యిండు. రిషబ్ పంత్ ఈ సెకండ్ ఇన్నింగ్స్లో 31 బాల్స్లో 28 రన్స్ కొట్టి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో స్మిత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పటికి టీమిండియా స్కోరు 25 ఓవర్స్లో 128 రన్స్ మాత్రమే చేసి 6వ వికెట్ కూడా కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ ఈ ఇన్నింగ్స్లో కూడా తక్కువ స్కోర్కి అవుట్ అయ్యిండు. జస్ట్ 14 బాల్స్లో 7 రన్స్ కొట్టి కమిన్స్ ఇన్ బౌలింగ్లో కేరీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పటికి టీమిండియా స్కోరు 29.4 ఓవర్స్లో 148 రన్స్ మాత్రమే చేసింది. 7 వికెట్లు కోల్పోయింది. 7th వికెట్గా రవిచంద్రన్ అశ్విన్ అవుట్ అయ్యిండు. నెక్స్ట్ టీమిండియా బ్యాట్స్మెన్ హర్షిత్ రాణా ఫస్ట్ ఇన్నింగ్స్లో డక్అవుట్ అయ్యిండు. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా డక్అవుట్ అయ్యిండు. హర్షిత్ రాణా ఈ ఇన్నింగ్స్లో 12 బాల్స్ ఆడి డక్అవుట్ అయిపోయిండు. కెప్టెన్ కమిన్స్ బౌలింగ్లో కవాజే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పటికి టీమిండియా స్కోర్ వచ్చి 33.3 ఓవర్స్లో 153 రన్స్ చేసి 8 వికెట్స్ కోల్పోయింది. 8th వికెట్గా హర్షిత్ రాణా అవుట్ అయ్యిండు. ఇన్నింగ్స్లో సూపర్గా ఆడుతున్న నితీష్ కుమార్ రెడ్డి జస్ట్ 47 బాల్స్లో 42 రన్స్ కొట్టి కెప్టెన్ కమిన్స్ బౌలింగ్లో మెక్స్వీని క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పటికి టీమిండియా స్కోరు 35.2 ఓవర్స్లో 166 రన్స్ మాత్రమే చేసి 9th వికెట్ కూడా కోల్పోయింది. 9th వికెట్గా అవుట్ అయ్యిండు నితీష్ కుమార్ రెడ్డి. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాట్స్మెన్ సిరాజ్ జస్ట్ 8 బాల్స్లో 7 రన్స్ కొట్టి బోలాండ్ బౌలింగ్లో హెడ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఫైనల్ వికెట్గా అవుట్ అయ్యిండు. ఫైనల్గా టీమిండియా 36.5 ఓవర్స్లో 175 రన్స్కి ఆల్అౌట్ అయింది సెకండ్ ఇన్నింగ్స్లో. ప్రస్తుతానికి టీమిండియా 18 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. ఈ మ్యాచ్లో గెలవాలంటే ఆస్ట్రేలియా 19 పరుగులు చేయాల్సి ఉంది.
ఫ్రెండ్స్ ఒకసారి టీమిండియా యొక్క సెకండ్ ఇన్నింగ్స్ హైలైట్స్ చూస్తే టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో 36.5 ఓవర్స్లో 175 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. టీమిండియా తరపు నుంచి సెకండ్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ నితీష్ కుమార్ రెడ్డి సూపర్గా ఆడిండు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 42 రన్స్, సెకండ్ ఇన్నింగ్స్ కూడా 42 రన్సే. జస్ట్ 47 బాల్స్లోనే 42 రన్స్ కొట్టి నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ సుమన్ గిల్ 30 బాల్స్లో 28 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. అలాగే సెకండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కెప్టెన్ కమిన్స్కి 5 వికెట్లు పడ్డాయి. 14 ఓవర్స్ వేసిండు కమిన్స్, 57 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ వచ్చి బౌలింగ్లో బోలాండ్ 8.5 ఓవర్స్లో 51 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ప్రస్తుతానికి ఈ మ్యాచ్లో ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా గెలవాలంటే జస్ట్ 19 పరుగులు చేస్తే ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా గెలుస్తుంది. ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా టార్గెట్ వచ్చి 19 రన్స్ కొడితే ఆస్ట్రేలియా గెలుస్తుంది. ఆల్రెడీ గెలిచింది. జస్ట్ 4 ఓవర్స్లోనే 19 రన్స్, 3.2 ఓవర్స్లోనే 19 రన్స్ కొట్టేసి గెలిచింది ఈ మ్యాచ్, సెకండ్ టెస్ట్ మ్యాచ్. ఫ్రెండ్స్ ఒకసారి ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ యొక్క ఫుల్ మ్యాచ్ సమరీ చూసి వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 44.1 బాల్స్లో 180 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. ఇండియా తరపు నుంచి హైయెస్ట్ స్కోర్ బ్యాటింగ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ ఇన్నింగ్స్లో 54 బాల్స్లో 42 రన్స్ కొట్టిండు. అదే హైయెస్ట్ టీమిండియా తరపు నుంచి. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బౌలింగ్ పర్ఫార్మెన్స్లో హైయెస్ట్ పర్ఫార్మర్ వచ్చి మిచెల్ స్టార్క్ 14.1 ఓవర్స్ వేసి 48 రన్స్ ఇచ్చి 6 వికెట్స్ తీసుకున్నాడు. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 180 రన్స్ ఆల్అవుట్ అయింది. అందుకు రిప్లై కానీ ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 87.3 ఓవర్స్లో 337 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తరపు నుంచి బ్యాటింగ్ స్కోర్ కార్డు ఫస్ట్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి హెడ్ 141 బాల్స్లో 140 రన్స్ కొట్టిండు. అలాగే టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బుమ్రా 23 ఓవర్లు వేసి 61 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో 36.5 ఓవర్స్ మాత్రమే ఆడి 175 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా హైయెస్ట్ స్కోర్ నితీష్ కుమార్ రెడ్డి. ఫస్ట్ ఇన్నింగ్స్లో నితీష్ కుమార్ రెడ్డి 42 రన్స్, సెకండ్ ఇన్నింగ్స్లో కూడా జస్ట్ 42 రన్సే 47 బాల్స్లో. నెక్స్ట్ అలాగే ఆస్ట్రేలియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్లో కమిన్స్ 14 ఓవర్స్ వేసి 57 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఆస్ట్రేలియా టార్గెట్ వచ్చి జస్ట్ 19 రన్సే. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా జస్ట్ 3.2 ఓవర్స్లోనే టార్గెట్ రీచ్ అయిపోయింది. ఆస్ట్రేలియా ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో 10 వికెట్ తేడాతో గెలిచింది టీమిండియా పైన. ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్లో టీమిండియా గెలిచింది. ఇప్పుడు సెకండ్ టెస్ట్లో ఆస్ట్రేలియా గెలిచింది. ప్రస్తుతానికి సిరీస్ అయింది 1-1తో. నెక్స్ట్ ఫ్రెండ్స్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 14వ తేదీ స్టార్ట్ అవుతుంది. థర్డ్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవగానే డే 1 రివ్యూ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మ్యాచెస్ అన్నీ మీరు లైవ్లో చూడాలంటే డిస్నీ హాట్స్టార్ లైవ్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.